హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. రోజ్మెరీ హర్బ్స్ దీని గురించి చాలా ఎక్కువ మంది అడుగుతున్నారు. రోజ్మెరీ వాటరు, రోజ్మెరీ ఆయిల్, రోజ్మెరీని తినొచ్చా, రోజ్మెరీని వాడొచ్చా, ఇలా అన్నమాట. గత 4-5 వీడియోస్ నుంచి కంటిన్యూస్గా అడుగుతున్నారు మా. యాక్చువల్గా రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్, అరోమా ఆయిల్ చాలా ఫేమస్. దీన్ని సపరేట్గా ఏంటి అంటే స్కిన్ ట్రీట్మెంట్స్కి, హెయిర్ ట్రీట్మెంట్స్కి వాడతామన్నమాట. ఇదేంటి అంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్గా పనిచేస్తుంది ఇది. సో పింపుల్స్ ఉన్న వాళ్ళకి, ఎగ్జిమా ఉన్న వాళ్ళకి, పగిలిపోయి బ్లీడ్ అవుతున్న వాళ్ళకి చాలా చక్కగా పనిచేస్తుంది. మేము ఫ్యాంటైజ్లో అయితే దీంతో జెల్స్ చేస్తాము, క్రీమ్స్ చేస్తాము, ఆయిల్స్ చేస్తాము. ఈవెన్ డాండ్రఫ్ ఆయిల్స్లో స్కిన్ ఇచ్చిగా ఉంటే కూడా వాటికి వాడుతూ ఉంటామన్నమాట. ఇప్పుడు ట్రెండ్ ఏంటి అంటే హర్బ్స్ దొరుకుతూ ఉన్నాయి మనకు. కొన్ని స్పెషల్ షాప్స్ వచ్చున్నాయి హైదరాబాద్లో. సో ఆ లీవ్స్ ఉంటాయి కదా, ఒక చిన్న లీఫ్లెట్ లాగా ఉంటుంది, అది ఉంటుందన్నమాట. మీరు దీన్ని కూడా వాడచ్చు. జనరల్గా మనం వాడం కానీ స్పైస్ లాగా. సో మనకంతా వెస్ట్రన్ కంట్రీస్లో దీన్ని స్పెషల్ హర్బ్ లాగా వాడతారు. ముఖ్యంగా స్పెషల్ డిషెస్ చేసేటప్పుడు సలాడ్స్లో వాడుతూ ఉంటారు, చికెన్, రోస్టెడ్ చికెన్లో వాడుతూ ఉంటారు, ఇలా అన్నమాట. మనమైతే పెద్ద ఎక్కువగా వాడమ్మా రోజ్మెరీ గురించి, కానీ ఎసెన్షియల్ ఆయిల్ వాడతాము. చాలా మంచిది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దీనికి డ్రై చేసే గుణం ఉంది. కొంతమంది చెప్తున్నారు మేడం రోజ్మెరీ వాటర్ రోజు వాడొచ్చా అని చెప్పేసి. ఇప్పుడు మీరు 100 ml వాటర్లో ఒక 2-3 లీవ్స్ వేసి, అంటే జస్ట్ ఒక చిన్న లీఫ్లెట్ లాగా వస్తుంది, అవి ఒక 3 వేసి ఒక 15 నిమిషాలు మరిగించి తీసి పెట్టుకొని దాన్ని 2 రోజులు వాడచ్చు. ఇలా వాడారు అంటే పెద్ద నష్టం లేదు. కానీ ఆశ కొద్దీ మీరు 100 ml వాటర్లో ఒక 10-12 బంచెస్ వేసి బాగా మరగబెట్టి రోజు వాడారనుకోండి, కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది మీ స్కిన్ ఇచ్చిగా అయిపోతుంది, ఇంకా డ్రై అయిపోతుంది, ఇంకా దురదలు వస్తాయి. రోజ్మెరీ వల్ల దురదలు తగ్గకపోగా ఎక్కువ వస్తాయి. అలానే స్ప్రే చేసుకుంటామంటున్నారు, ఇది యాస్ట్రింజెంట్ లాగా పనిచేస్తుంది. చెప్పాను కదా, సరైన మోతాదులో వాడితే ఓకే అమ్మా. మీకు కమర్షియల్గా చాలా దొరుకుతున్నాయి ఇప్పుడు రోజ్మెరీ వాటరు. వాటిని ట్రై చేసి చూడండి మీరు చేసుకునే కంటే కూడా. ఎందుకంటే కనీసం వాళ్ళు ఏంటి అంటే ఆ ప్రపోర్షన్ సరిగ్గా పెట్టుంటారు. డ్రై స్కిన్ వాళ్ళు అస్సలు వాడొద్దు మా రోజ్మెరీని, అసలు టచ్ కూడా చేయకండి. డాండ్రఫ్ ఉంటే వాడండి కానీ తలకు వీక్లీ ట్వైస్. ఫేస్కి మాత్రం రోజ్మెరీ వాటర్, రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్స్ వాడకండి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు హ్యాపీగా వాడచ్చు. మీరు కూడా రోజు కాకుండా వారానికి ఒక 3-4 రోజులు వాడండి, స్ప్రేస్ కానివ్వండి. ఇక కొంతమంది రోజ్మెరీ ఆయిల్ని, ఎసెన్షియల్ ఆయిల్ని డైరెక్ట్గా రుద్దుతామని చెప్తున్నారు పింపుల్ మీద. బర్న్ అయిపోతుంది మా స్కిన్. పింపుల్ పోవడం అటుంచి మీకు అక్కడ స్కిన్ బర్న్ అయిపోయి రెడ్ మార్క్ అయిపోయి డార్క్గా అయిపోతారు. తర్వాత మీరేం చేయలేరు దాన్ని. మీకు సంవత్సరాలు పట్టచ్చు ఆ మచ్చలు పోవడానికి. ఎప్పుడు కూడా ఎసెన్షియల్ ఆయిల్స్ని డైల్యూట్ చేయాలి. అంటే అది ప్రాబ్లమ్ని బట్టి ఉంటుంది. అదొక సపరేట్ థెరపీ మా, అరోమా థెరపీ. సో ఉంది కదా అని చెప్పేసి ఆ డైల్యూషన్ ఎంత చేయాలో మీకు తెలీదు, ఎవరు మీకు ఇన్స్ట్రక్షన్ సరిగ్గా చెప్పరు. అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క కాన్సన్ట్రేషన్తో చేస్తుంది. ఇప్పుడు నేను తయారు చేశాను, వేరే వాళ్ళు తయారు చేశారు, నా కాన్సన్ట్రేషన్ వేరు ఉంటుంది, ఎసెన్షియల్ ఆయిల్ వేరే వాళ్ళది వేరు ఉంటుంది. దాన్ని బట్టి మనము మిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. అది తెలియకుండా వాడారు అంటే లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొన్నిటితో ట్రయల్స్ వేయకండి మా, నన్ను అడిగితే. మీకు రెడీమేడ్గా దొరికేవి తీసుకోండి. మీకు నాలెడ్జ్ ఉంటే, మీరు అరోమా థెరపీ చేసుంటే హ్యాపీగా వాడుకోవచ్చు. నేను అరోమా థెరపీ చేశాను కాబట్టి డిఫరెంట్ ఫార్ములేషన్స్ నేను చేస్తాను. పింపుల్స్కి కొంచెం పిగ్మెంటేషన్లో వాడతాము, తర్వాత కొంతమందికి ఇచ్చింగ్ ఉంటుంది వాటికి వాడతాను, సోరియాసిస్ ఉన్న వాళ్ళకి కూడా దాంతో జెల్ చేసి ఇస్తాను, డాండ్రఫ్కి వాడతాము, ఎక్స్ట్రీమ్ అంటే చాలా ఎక్కువ బంప్స్ ఉంటాయి, చిన్న చిన్న గుల్లల్లాగా, పింపుల్స్ లాగా, అట్లాంటి వాళ్ళకి వాడతాం. కానీ ఇవన్నీ డిఫరెంట్ కాంబినేషన్స్ మా. నేను కోర్స్ చేశాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి మీకు ఇవ్వగలుగుతున్నాను. కానీ మీరు సేఫ్గా వాడాలి అంటే రోజ్మెరీ వాటర్ మీరు చేసుకోకండి. కమర్షియల్గా దొరికేవి అది పెద్ద కాస్ట్లీ కూడా ఏం కాదు మా, దాన్ని స్ప్రే చేసుకోవచ్చు. చెప్పానుగా, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు దాని జోలికి వెళ్ళొద్దు. నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వీక్లీ 1 or 2 చేసుకొని జస్ట్ ఒక 2 minutes ఉంచుకొని తీసేయండి.
ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఆల్టర్నేట్ డేస్ చేసుకోవచ్చు, స్ప్రే చేసుకొని 2 to 3 మినిట్స్. అంతేకాని అదేదో అద్భుతాలు చేస్తుందని మీరు ఎక్కువసేపుగా ఉంచుకున్నారు అంటే మీ స్కిన్ అనవసరంగా డ్రై అవుతుందమ్మా. నేనైతే తయారు చేయడం లేదు మా రోజ్మెరీ వాటర్. రోజ్మెరీ ఆయిల్స్ కూడా మిక్స్ చేసి ఇస్తాను డాండ్రఫ్ ఆయిల్లో, హెయిర్ గ్రోత్ ఆయిల్లో. అంటే చాలామంది అడుగుతున్నారు, మేడం హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుందంట కదా అని. ఏ ఒక్క ఆయిల్ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయదమ్మా. దీనికంటే తాతల్లాంటి ఆయిల్స్ ఉన్నాయి ఇంకా. అదొక్కటి వాడితే కూడా మీకు జుట్టు రాదు. అలాంటివి విని మోసపోకండి. కాకపోతే మీకు డాండ్రఫ్ ఉంది అంటే మీరు ఇంట్లో చిన్నది చెప్తాను, ఒక 2-3 స్పూన్లు లేదా ఒక 100 ml కోకోనట్ ఆయిల్ తీసుకున్నారనుకోండి, దాంట్లో ఒక 10 drops రోజ్మెరీ ఆయిల్ వేయండి. బాగా షేక్ చేసి ఒక 2 స్పూన్లు తీసుకొని దాంట్లో ఒక స్పూన్ లెమన్ జ్యూస్ కలిపి తలకు పెట్టండి. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని తలస్నానం చేయండి. మీ హెయిర్ షైనీగా ఉంటుంది. అలా రెగ్యులర్గా వాడారు అంటే వీక్లీ వన్స్ డాండ్రఫ్ కూడా తగ్గుతుందమ్మా. ఇది ఒక మంచి టిప్ అనుకోండి, రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ అన్నమాట. సరేనమ్మా. సో దీని మీద చాలా వరకు క్లారిఫై చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను.